హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ఒకరోజు సమర్పించేటటువంటి నైవేద్యం పెసరవడలు. దానికోసం పెసల్ని 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకుంటున్నాను. నానిన తర్వాత వాటిని నీళ్లు లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రైన్ చేసుకున్న తర్వాత పెసల్ని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇందులో సన్నగా తురిమిన అల్లం, 2-3 పచ్చిమిర్చి, అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో సన్నగా తురిమిన కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. ఈలోపు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుంటే హీట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా వడలను తయారు చేసుకుని హీట్ అయిన ఆయిల్లో వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకుంటే ఎంతో హెల్దీ అయినటువంటి పెసరవడలు రెడీ అయిపోయినట్టే. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేటట్టు మినపప్పుతో కాకుండా ఈ విధంగా పెసలతోటి ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి అమ్మవారికి నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించే నైవేద్యాలన్నింటినీ కూడా ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. తప్పకుండా వాచ్ చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.